హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సాంబార్ అండి, స్మెల్తోనే కడుపు నిండిపోయింది. అంత బాగా కుదిరింది అనమాట ఈరోజు సాంబార్ అయితేను. నేను నా మ్యారేజ్ అయిన తర్వాతే అనమాట వంటలు చేయడం స్టార్ట్ అయింది. అలాంటిది నేను ఒక 5.5 years అవుతుంది నా మ్యారేజ్ అయ్యి. ఒక 4-5 సార్లు చేస్తుంటానేమో అంత సాంబారు. అట్లాంటిది ఈరోజు సాంబార్ చేశానండి, భలే కుదిరింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ వచ్చింది. మా వారైతే మాత్రం మార్నింగ్ ఇడ్లీలోకి సాంబార్తోనే తిన్నారు. మధ్యాహ్నం అన్నంలోకి కూడా సాంబార్తోనే తిన్నారు. రోజు ఒకసారి కూరతో తిని ఇంక రెండోసారి అన్నం పెట్టించుకొని మజ్జిగ వేసుకొని తింటారు. అలాంటిది ఈరోజు మజ్జిగ కాకుండా సాంబార్ వేయించుకొని తిన్నారు. కూర బాగుంది, కూర వేయలే అని చెప్పి నాకైతే తృప్తిగా అనిపించింది. కానీ ఇట్లాగే సేమ్ క్వాంటిటీతో సేమ్ ప్రాసెస్తో నెక్స్ట్ టైం చేశాను అనుకో, అబ్బే అప్పుడు నచ్చదు మళ్ళీను. మా వారి మెంటాలిటీ అంతేలేండి. సరేలే ఏం చేద్దాం, మనం ప్రాసెస్ అయితే చూద్దాం సాంబార్ ఎలా చేశాననేది. సాంబార్కి అయితే ఫస్ట్ కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నానండి. వంకాయలు అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వేపుకున్నాను. ఉల్లిపాయలు వేగేటప్పుడే తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే టమోటా ముక్కలు యాడ్ చేసుకొని టమోటా ముక్కలు కూడా కొంచెం వేపాక ఇంకా కట్ చేసుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, వంకాయలు, మునక్కాయలు, క్యారెట్, ఈ 3 అయితే యాడ్ చేసుకొని, బెండకాయలు కూడా అండి ఇవి అయితే యాడ్ చేసుకొని ఒక 5 minutes అయితే మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత అయితే చింతపండు గుజ్జు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసిన పాటికి ఇంకో 5 minutes అయితే మగ్గనిచ్చాను అనమాట. ఆ 5 minutes మగ్గనిచ్చాక పైనే కొంచెం నురుగు నురుగుగా కూర ఉడుకుతున్నది తెలుస్తుంది కదా, ఆ టైంలో అయితే ఇక్కడ ఉడికిచ్చిన పప్పును రెడీగా పెట్టుకున్నాను అనమాట, కందిపప్పు ఉడికిచ్చి. ఇంక ఇప్పుడైతే నేను ఇట్లా నురుగు నురుగుగా తయారైంది కదా కర్రీ అనేది, ఇంక ఇందులో అయితే ఉడికిచ్చిన కందిపప్పు ఉంది కదా అదైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉడికిచ్చిన కందిపప్పు యాడ్ చేసుకున్న పాటికి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకైతే బాగా కలుపుకున్నాను ఇక్కడ. ఇంకొక 15 మినిట్స్ అంటే 10 to 15 minutes ఉడికిచ్చాను మళ్ళీ బాగా అయితే సాంబార్ హై ఫ్లేమ్ మీద. భలే అంటే భలే టేస్ట్ వచ్చిందండి, నాకైతే సూపర్ నచ్చింది ఈ సాంబార్ కూడాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడైతే సాంబార్ పొడి వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ వేయడమేనమాట. లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, నాకైతే కొత్తిమీర లేదు, ఇంక నేను అలా వదిలేశాను. అయితే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేసేయండి నచ్చితేను. బాయ్ బాయ్.